చూసాకే అంతగా ఏముందో నీలో వేగాల్లో ఎంతలో ఏం చేసినావో ఏం చేసావో. హాయ్ ఫ్రెండ్స్, వీడియో చూశారు కదా. ఈ వీడియో మీకు బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. మీరు ఫుల్ సాంగ్ లిరిక్స్ తో చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేశాను. ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్ లో ఉంది, చూడండి. అండ్ బీట్ మార్క్ లింక్ కూడా డిస్క్రిప్షన్ లోనే ఉంది, ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ కిందకి రండి. కింద మీకు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే ఆఫ్ చేసి ఉంటుంది. ఫస్ట్ దీన్ని ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకొని ఇక్కడ కెమెరా సింబల్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి కెమెరాను ఆన్ చేసుకోండి. ఇప్పుడు వీడియోని కొంచెం ప్లే చేసి పైకి రండి. ఇక్కడ సెకండ్ ఫంట్ అయితే మీకు యాడ్ చేసి ఉండదు, అండ్ ఆ ఫంట్ మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకుని ఇంపుట్ చేసుకోండి. ఇక్కడ రెడ్ మార్క్ తో ఉన్న టెక్స్ట్ ను సెలెక్ట్ చేసి ఎడిట్ టెక్స్ట్ మీద క్లిక్ చేసి పైన ఫంట్ సెక్షన్ లోకి వెళ్ళి నేను ఇచ్చిన ఫంట్ ను సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు రైట్ సింబల్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇలాగే రెడ్ మార్క్ తో ఉన్న టెక్స్ట్ కి ఇదే ఫంట్ ను ఇలాగే యాడ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నేను ఒక ఇమేజ్ ఇస్తాను. ఇమేజ్ ను సెలెక్ట్ చేసి ఫస్ట్ దీన్ని ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకుని ఇక్కడ కెమెరా లెఫ్ట్ సైడ్ లో ఒక ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ కాపీ లేయర్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఇమేజ్ ను డిలీట్ చేయండి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ బీట్ మార్క్ దగ్గరికి రండి. ఇక్కడ మీ ఇమేజ్ ను యాడ్ చేయండి. కింద ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మీడియాలోకి వెళ్ళి ఇక్కడ నుంచి మీకు నచ్చిన ఇమేజ్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఇమేజ్ ను ఎండ్ వరకు తీసుకురండి. నేను చూపిస్తున్న విధంగా చేయండి, సింపుల్ గా తీసుకోవాలి. ఓకే, మళ్ళీ ఫస్ట్ బీట్ మార్క్ దగ్గరికి రండి. ఇందాక ఇమేజ్ ను కాపీ చేసిన ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ కింద పేస్ట్ స్టైల్ ఆప్షన్ పక్కన ఒక యారో మార్క్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి ఈ కలర్ అండ్ స్పీడ్ ను ఆఫ్ చేసి పేస్ట్ మీద క్లిక్ చేయండి. చూసారు కదా, ఇమేజ్ అనేది ఆటోమేటిక్ గా అడ్జస్ట్మెంట్ అవుతుంది. ఇప్పుడు జూమ్ ఆప్షన్ లోకి వెళ్ళి కొంచెం జూమ్ తగ్గించుకోండి, అండ్ కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, మీకు నచ్చినట్లుగా యాడ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఈ ఇమేజ్ ను కిందకి తీసుకురండి. కింద కెమెరా ఉంది కదా, దీని కిందకు తీసుకురండి. ఇప్పుడు కెమెరాకి ఒక చిన్న ఎఫెక్ట్ యాడ్ చేద్దాం. కెమెరాను సెలెక్ట్ చేయండి. ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసి యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి. సెర్చ్ బార్ లో స్కిల్లెట్ అని సెర్చ్ చేసి ఫస్ట్ వచ్చే ఎఫెక్ట్ ను యాడ్ చేయండి. స్టార్టింగ్ పొజిషన్ కి రండి. ఇక్కడ ఫస్ట్ లో ఒక కీ ఫ్రేమ్ అండ్ లాస్ట్ లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేయండి. యాడ్ చేసి ఈ యాంగిల్ ను 200 కి ఇంక్రీజ్ చేయండి. నేను చూపిస్తున్న విధంగా చేయండి. ఓకే, నెక్స్ట్ కింద మ్యాగ్నిట్యూడ్ ఉంది కదా, దీన్ని 8 or 9 లో పెట్టుకోండి. నేను చూపిస్తాను కదా ఈ విధంగా. నెక్స్ట్ బ్యాక్ కి వచ్చి సింపుల్ గా వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.